మార్పులను గుర్తించడంతో పాటు సకాలంలో అందించే మెరుగైన చికిత్సా విధానాలపై విశాఖలో 2 రోజుల అంతర్జాతీయ వైద్య సదస్సు ప్రారంభమైంది. గ్రాండ్ బే హోటల్లో ఒమేగా ఆసుపత్రి ఆధ్వర్యంలో జరగబోతున్న 8వ మాస్ కాన్ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన క్యాన్సర్ చికిత్సా నిపుణులు పాల్గొన్నారు. ఒమేగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి రవిశంకర్ మాట్లాడుతూ క్యాన్సర్ కణాల పరీక్షలపై తమ ఆసుపత్రిలో 120 మంది వైద్యులకు అవగాహన కల్పించడం జరిగిందని, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు వారి అనుభవాలను సదస్సులో పంచుకుంటారని తెలిపారు. నా పేరు డాక్టర్ బి రవిశంకర్. ఈ ఎయిత్ యాన్యువల్ మాస్కాన్ కాన్ఫరెన్స్కి నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, అలాగే ఒమేగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ కలుసుకోవడానికి కారణం ఏంటంటే, మనకి క్యాన్సర్ ఏ రకంగా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, వాటి వలన కణాల్లో వచ్చే మార్పులు ఏంటి, ఆ కణాల్లో మార్పులు మనం ఎలా గుర్తించాలి, దానికి కావాల్సిన టెస్టులు ఏ టెస్టులు చేస్తే మనం దాన్ని గుర్తించవచ్చు, అలాగే టెస్ట్ చేసి గుర్తించిన తర్వాత దానికి ఏదైనా ప్రత్యేకంగా ఒక థెరపీ అనేది మనకు అందుబాటులో ఉందా లేదా, ఇటువంటి విషయాలన్నీ కూడా చర్చించడం కోసం మనం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ని ఇక్కడ విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 3 రోజుల కాన్ఫరెన్సు. 21, 22, 23 మార్చ్ 2025 నిన్న ఒమేగా హాస్పిటల్ ఆర్ లెవెల్లో ఒక 120 మంది డాక్టర్లకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా కొత్త రకమైన టెస్టులను వాళ్ళు చేయొచ్చు, ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు రేపు కూడా మనం కొత్త విషయాలని చర్చించడానికి అవకాశం ఉంది. తద్వారా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులే కావచ్చు, లేదా ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు ఈ కొత్త విషయాలని వాళ్ళు ఎలాగ ఉపయోగించవచ్చు వాళ్ళు చూస్తున్న పేషెంట్ల మీద అనే దాని మీద చాలా ఉపయోగపడుతుంది.